ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 13th ఫిబ్రవరి 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అనేది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కొన్ని బ్యాచ్ కోర్సెస్ తీసుకొస్తున్నారు. లక్ష్యం అనే పేరుతో ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి స్పెషల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. మొత్తం 4 ఎడ్యుకేటర్ల ద్వారా. ఇది వచ్చేసి మనకి 11th ఫిబ్రవరి స్టార్ట్ కాబోతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రెడీగా ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండోమెంట్ పేపర్ 2కి సంబంధించిన ఒక మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి ఫిబ్రవరి 13th 2 PM ఉండబోతుంది. 150 ప్రశ్నలు ఇస్తారు. 150 నిమిషాల టైం ఉంటుంది. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఎవరైతే ఇందులోని ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మొత్తం సిలబస్ వచ్చేసి భగవద్గీత, పురాణాస్, హిందూ అండ్ ఇండివిడ్ ఫ్యామిలీస్ మీద ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వెబినార్ అయితే ఉండబోతుందండి. కంప్లీట్గా గ్రూప్ 4 ఎగ్జామ్స్కి సంబంధించిన హిస్టరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే డిస్కస్ చేయబోతున్నారు దత్తు మేత్రి సార్. ఇది వచ్చేసి మనకి ఫిబ్రవరి 11th 10 PMకి అయితే ఉండబోతోంది. అదేవిధంగా మనకు చూసుకున్నట్టయితే డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. దీని మీద అంటే పర్టికులర్గా ఎథిక్స్ అండ్ వాల్యూస్ అడ్మినిస్ట్రేషన్ మీద. మనకి ఇది వచ్చేసి 11th ఫిబ్రవరి 7 PMకి ఉండబోతోంది. 2 ఎడ్యుకేటర్స్ ద్వారా ఇది ప్రొవైడ్ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే వీకెండ్ మారథాన్ కండక్ట్ చేస్తున్నారండి గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్ సంబంధించి. ఇది 11th ఫిబ్రవరిన 7 AM ఉండబోతుంది. మొత్తం 8 మంది ఎడ్యుకేటర్ల ద్వారా. అండ్ అదేవిధంగా మనకి నెక్స్ట్ చూసుకున్నట్టయితే వీకెండ్ మారథాన్ కూడా కండక్ట్ చేస్తున్నారండి. ఆల్ ఏపీఎస్సీ గ్రూప్ 4 ఆస్పిరెంట్స్కి ఇది ఉపయోగపడుతుంది. ఎండోమెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మొత్తం మనం చూసుకున్నట్టయితే 8 మంది అయితే దీని మీద డిస్కషన్ అయితే ఇవ్వబోతున్నారు. ఇది వచ్చేసి మనకి 11th అండ్ 13th 13th అండ్ 11th మనకు 2 AMకి అయితే ఈ సీజన్ ఉండబోతోంది. అయితే మీరు ప్లస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫ్యూచర్స్ ఏంటంటే నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూడండి. ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్ అండి. బట్ ప్లస్లో మాత్రం అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సిలబస్ కానీ, ప్రాక్టీస్ టెస్ట్లు కానీ, PDF నోట్స్లు కానీ, డౌట్ క్లియరెన్స్ సెషన్స్ కానీ. అయితే ఇక్కడ 1 month సబ్స్క్రిప్షన్ వచ్చేసి 1700 రూపాయలు అండి. కానీ మీకు డిస్క్రిప్షన్లో కోడ్ ఇస్తాను, EDUTEC10. ఈ కోడ్ వాడితే మీకు 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. అంటే 10% డిస్కౌంట్ ఇస్తారు. సో ఎవరైతే పర్టికులర్గా ఇంటి దగ్గర ఉండి కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అకాడమీ అనేది. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గుర్తుపెట్టుకోండి, మాజీ వసుంధర ప్రచారానికి UNEP ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే మహారాష్ట్ర అండి. ఓకే, సో UNEP అంటే ఏం లేదండి, యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఒక ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రాంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మాజీ వసుంధర అనే ప్రచారానికి మద్దతుగా ఈ ఒప్పందం అయితే జరిగింది. సో ఇది పర్టికులర్గా ఏంటి అంటే పర్యావరణ అభివృద్ధికి సంబంధించి స్థితిగతుల మీద చొరవ చూపించే ఒక కార్యక్రమము. మాజీ వసుంధర యొక్క సాహిత్యపరమైన అర్థం ఏంటంటే నా భూమి. ఓకేనా, మాజీ వసుంధర అంటే సాహిత్యంలో దాన్ని నా భూమి అని అర్థం. ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ పర్యావరణ అండ్ వాతావరణ మార్పుల డిపార్ట్మెంట్ అంటే ఆ విభాగం ప్రారంభించిన ప్రోగ్రామ్ ఇది. మాజీ వసుంధర అనేది మహారాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ మరియు వాతావరణ మార్పుల విభాగం యొక్క చొరవ. ఇది వాతావరణ మార్పుల ప్రభావాలు మరియు పర్యావరణ సమస్యలపై పౌరులకు అవగాహన కల్పించడానికి మరియు పర్యావరణాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత వచ్చేసి సెకండ్ వన్ అండి, YouGov నివేదిక. YouGov అంటే యూ గవర్నమెంట్. ఓకేనా, UGOV నివేదిక ప్రకారం భారతదేశంలో అగ్రశ్రేణి బ్రాండ్గా ఏది అవతరించిందంటే యూట్యూబ్ అండి. మన ఇండియాలో 51.4 స్కోరుతో YouGov యొక్క బెస్ట్ బజ్ ర్యాంకింగ్స్ 2021లో అగ్రశ్రేణి బ్రాండ్గా యూట్యూబ్ అయితే అవతరించిందండి. గతంలో అగ్రస్థానంలో ఉన్న గూగుల్ అంటే 2018-19లో సో గూగుల్ టాప్లో ఉండేదన్నమాట. దాన్ని దాటి యూట్యూబ్ టాప్లోకి వచ్చేసింది. ఇప్పుడు గూగుల్ స్కోర్ వచ్చేసి 50.1 స్కోర్తో సెకండ్ ప్లేస్లో ఉంది. యాక్చువల్గా గూగుల్ కంపెనీ యూట్యూబ్, కానీ పర్టికులర్గా అది ఒక బేస్డ్ కంపెనీ కాబట్టి ఏ విధంగా అయినా 51.4 స్కోర్తో టాప్లో ఉంది మన ఇండియాలో. ఓకే, అయితే ఈ ర్యాంకింగ్లు YouGov అనే ఒక బ్రాండ్ ఇండెక్స్ నుంచి వచ్చిన ఇండెక్స్ స్కోర్పై ఆధారపడి ఉంటాయి. అయితే ఇందులో టాప్ 10లో ఉన్న కంపెనీస్ ఏందో చూద్దాం. వీటిని మనం గుర్తుపెట్టుకోండి. YouGov బెస్ట్ బజ్ ర్యాంకింగ్స్ 2021. ఇందులో యూట్యూబ్ టాప్లో ఉంది. స్కోర్ వచ్చేసి 51.4. సెకండ్ గూగుల్ అనమాట 50.1. తర్వాత వచ్చేసి అమెజాన్ 46.7 పర్సంటేజెస్. ఇవన్నీ కూడా వాట్సాప్ అండి 44.7%. అమెజాన్ ప్రైమ్ అండి 5th ప్లేస్లో 38.1%. 6th ప్లేస్లో ఇన్స్టాగ్రామ్, ఇది వచ్చేసి మనకి 36.5%. అండ్ 7th ప్లేస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ 36.3%. అండ్ ఎయిర్ ఇండియా వచ్చేసి 8th ప్లేస్ అండి 35.4%.
9th ప్లేస్లో వచ్చేసి జొమాటో 35.0%, 10th ప్లేస్లో వచ్చేసి మేక్ మై ట్రిప్ 35.0%. ఓకే, తర్వాత థర్డ్ వన్ అండి, 11 కోట్ల మందికి పూర్తిగా టీకాలు వేసిన మొదటి రాష్ట్రంగా ఏది అవతరించిందంటే ఉత్తరప్రదేశ్ అండి. సో ఉత్తరప్రదేశ్ అనేది మన ఇండియాలో ఒక స్టేట్. సో ఈ స్టేట్ ఆ రాష్ట్రం ఉండే 11 కోట్ల మంది పౌరులకు పూర్తిగా టీకాలు వేసిన రాష్ట్రంగా మొదటి రాష్ట్రంగా అవతరించింది 11 కోట్ల మందికి. ఫిబ్రవరి 10 ఆ రాష్ట్రం 11 కోట్ల మందికి పైగా అంటే సో 11,16,234 మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించడం వల్ల అది ఒక మైల్ స్టోన్ రీచ్ అయింది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పటివరకు కోవిడ్-19 వ్యాక్సిన్ 2 మోతాదులు స్వీకరించారు వీళ్ళందరూ కూడా. 11 కోట్ల మందికి 2 డ్యూయల్ డోసులు అయిపోయాయి, సెకండ్ డోసులన్నీ కంప్లీట్ అయిపోయాయి. కోవిన్పై తాజా గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్ ఇప్పటికీ 16.16 కోట్లు మొదటి డోసులు ఇచ్చింది, కానీ 2 డోసులు మాత్రం 11 కోట్ల మందికి ఇచ్చింది. అందుకే ఫస్ట్ స్టేట్ 11 కోట్ల మందికి కరోనా వైరస్ వచ్చేసి సెకండ్ డోస్ వరకు ఇవ్వడం. తర్వాత వచ్చేసి ఫోర్త్ వన్ అండి, మన భారతదేశంలో కొత్త క్షీరద జాతి వైట్ చీక్డ్ మకాక్ ఏ రాష్ట్రంలో కనుగొనబడింది అంటే అరుణాచల్ ప్రదేశ్ అండి. చూడండి, ఇటీవలే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, దీన్ని ZSY అంటారు, ఈ సైంటిస్టులు మన ఇండియాలోనే కొత్త క్షీరద జాతిని కనుగొన్నారు. దాని పేరు వచ్చేసి వైట్ చికేడ్ మకాక్. దీనికి ఇంకొక నేమ్ ఏంటంటే మకాకా ల్యూకోజెనిస్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక కోతి టైప్ అండి, అంతే, మీరు ఆ పేరు కూడా వస్తుంది. ఇది ఒక కోతి, కొత్త క్షీరదం, కోతుల్లో ఇది ఒక వెరైటీ అనమాట. ఈ జాతిని మొదటిసారిగా 2015లో చైనాలోని కనుగొన్నప్పటికీ మన ఇండియాలో దీని ఉనికి అనేది ఎంతవరకు కూడా తెలియలే, ఇదే ఫస్ట్ టైం తెలియడం. బట్ చైనాలో మాత్రం 2015లోనే కనుగొన్నారు. మధ్య అరుణాచల్ ప్రదేశ్లోని మారుమూల అంజావ్ జిల్లాలో దీన్ని కనుగొన్నట్లుగా ఇండియన్ సైంటిస్టులు అయితే చెప్తున్నారు. దీన్ని కనుగొనడంతో భారతదేశపు క్షీరదాల సంఖ్యను 437 నుండి 430కి తీసుకెళ్ళింది. అంటే ఇప్పటివరకు మన ఇండియాలో 437 క్షీరదాలు ఉన్నాయి అధికారికంగా. ఇప్పుడు ఈ కొత్త క్షీరదాన్ని యాడ్ చేయడం ద్వారా 438 అయ్యాయి. వైట్ చీకిడ్ మకాక్ ఇతర మకాకుల జాతుల కంటే కొంచెం స్పెషల్గా ఉంటుంది. లైక్ తెల్లటి బొగ్గులు ఉంటాయి, మెడపై వచ్చేసి పొడవాటి అండ్ మందపాటి జుత్తు, పొడవైన తోకను కలిగి ఉంటాయి. ఇది ఆగ్నేయేషియాలో కనుగొనబడిన చివరి క్షీరదం అని చెప్పాలి. ఆగ్నేయేషియాలో కనుగొనబడిన చివరి క్షీరదం ఇది ప్రజెంట్కి. అరుణాచల్ మకాక్ మరియు వైట్ చీకిడ్ మకాక్ 2 తూర్పు హిమాలయాల్లో ఒకే జీవ వైద్య హాట్స్పాట్లో ఉంటాయి. ఈ జాతి భారతదేశంలో వన్యప్రాణుల రక్షణ చట్ట పరిధిలోకి రాదు, ఎందుకంటే ఆ చట్టం చేసేటప్పటికి మన ఇండియాలో దీని ఉనికి కూడా లేదు కాబట్టి దాన్ని ఆ జాబితాలో చేర్చలేదు. ఎందుకంటే ఇప్పటివరకు మన ఇండియాలో ఈ జాతికి ఉనికిలో ఉందని ఎవరికీ తెలియదు. సో ఇప్పుడు తెలిసింది కాబట్టి ఫ్యూచర్లో మేబీ దీన్ని యాడ్ చేయొచ్చు. తర్వాత ఫిఫ్త్ వన్, తైవాన్ పేట్రియేటెడ్ క్షిపణి రక్షణ వ్యవస్థను మరమ్మతు చేయడానికి $100 మిలియన్ విలువైన పరికరాలను విక్రయించడానికి ఏ దేశ ప్రభుత్వం ఆమోదించింది అంటే USA అండి. యాక్చువల్గా చైనాతో ప్రజెంట్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న తైవాన్ని గట్టెక్కించడానికి, తైవాన్కి సపోర్ట్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గవర్నమెంట్ ఏం చేసిందంటే తైవాన్ దగ్గర ఆల్రెడీ ఉన్న పేట్రియాటిక్ క్షిపణి రక్షణను ఉన్నదాన్ని ఇంకా డెవలప్ చేయడానికి, వాటిని మరమ్మతులు చేయడానికి సో USA గవర్నమెంట్ వచ్చేసి $100 మిలియన్ పరికరాలు అండ్ వాటి సర్వీస్కి సంబంధించి ఫండింగ్ని అయితే ఇవ్వడానికి ఆమోదించింది. యునైటెడ్ స్టేట్స్ చాలా దేశాల వలె తైవాన్తో అధికారిక సంబంధాలు కలిగి లేదు, కానీ వాషింగ్టన్ దాని అతిపెద్ద మద్దతుదారుడు అండ్ దాన్ని రక్షించడానికి సో మార్గాలు అందించడానికి చట్టానికి కట్టుబడి ఉంటున్నట్లుగా వైట్ హౌస్ అయితే ప్రకటన చేసింది. అంటే చైనా నుండి తైవాన్ని కాపాడడానికి అమెరికా అనేది ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ $100 మిలియన్ కూడా ఖర్చు పెడుతుంది దానికి. తర్వాత 6th వన్, ఉన్నత విద్యను విస్తరించేందుకు బ్రిటిష్ కౌన్సిల్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకుంది. యాక్చువల్గా ఇంతకుముందు భాగస్వామ్యం ఉండేది, దాన్ని వచ్చేసి ఎక్స్పెండ్ చేశారనమాట. మళ్ళీ ఆన్సర్ వచ్చేసి తెలంగాణ అండి. చూడండి, తెలంగాణ యువతకు విద్యారంగంలో సో విశ్వవ్యాప్తంగా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇంగ్లాండ్కి చెందిన బ్రిటిష్ కౌన్సిల్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క ఒప్పందాన్ని పొడిగిస్తూ 3 ఏళ్ల పాటు ఒప్పందం అయితే మళ్ళీ చేసుకున్నారు. అయితే ఈ ఒప్పందంలో భాగంగా ఏంటంటే తెలంగాణ అండ్ యూకేలోని యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల మధ్య సమన్వయం అయితే ఉండడం జరుగుతుందన్నమాట. అండ్ ప్రభుత్వ సంస్థ అయిన రీసెర్చ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ ఇండియాతో బ్రిటిష్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరూ కూడా సహకరించుకుంటారు. అంతరిక్షం కావచ్చు, రక్షణ, జీవ, ఔషధ, ఆహారం, వ్యవసాయం, ఇంగ్లీషు, సస్టైనబుల్ డెవలప్మెంట్ రంగాల్లో ఈ ఒప్పందం అనేది బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఈ వీటిలో ఇప్పుడు చెప్పిన డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్ పరంగా ఈ రాష్ట్రము అదేవిధంగా బ్రిటిష్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ 2 హెల్ప్ చేసుకుంటాయి. అండ్ ఇప్పటికే ఈ ఒప్పందం ఉంది, ఆ ఒప్పందాన్ని మళ్ళీ పొడిగించారు ఇంకొక 3 years. తర్వాత 7th వన్ అండి, ఇటీవలే విమెన్ ఇన్ బోర్డ్ రూమ్ నివేదిక ప్రకారం భారతదేశంలో బోర్డు సీట్లలో మహిళల ప్రాధాన్యత ఎంత శాతం అంటే
ఆన్సర్ చూసుకున్నట్టయితే 17.1% అండి. అంటే దీని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక కంపెనీ ఉందండి, కంపెనీకి అనేది ఆ కంపెనీ నిర్వహించడానికి కంప్లీట్గా అందులో బోర్డు అనేది ఉంటుంది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారు. అంటే ఆ కంపెనీకి వాళ్ళు వాటాదారులు అని చెప్పాలి, వాళ్ళు దిశానిర్దేశం చేస్తారు కంపెనీకి. అయితే ఈ బోర్డు మెంబర్స్లో, ఆ బోర్డు సీట్లలో మహిళా ప్రాధాన్యత మన ఇండియాలో ఎంత శాతం ఉందంటే 17.1%. 100లో ఆడవాళ్ళకి 17% ఉందంటే ఒకసారి గమనించండి మీరు ఏ విధంగా ఉందో దాని స్థాయి. అంటే కనీసం 40 కూడా లేదనమాట. అంటే ఎక్కువగా పురుష ఆధిక్యం ఉందని అర్థం. సో డెలాయిట్ గ్లోబల్ యొక్క విమెన్ ఇన్ ది బోర్డ్ రూమ్ వీళ్ళు రిలీజ్ చేసిన 7వ ఎడిషన్ మన ఇండియాలో బోర్డు సీట్లలో 17.1% మహిళలు కలిగి ఉన్నారని వెల్లడించింది. ఇది కంపెనీల చట్టం 2013 ప్రకారం ఒక మహిళా సభ్యుని తప్పనిసరి చేసిన 2014 ఎడిషన్ నుండి 9.4% పెరిగింది. యాక్చువల్గా ఈ కంపెనీలకు సంబంధించిన 2013 చట్టంలో ఖచ్చితంగా బోర్డులో ఒక్కరైనా సరే మెంబర్ ఉండాలని అనే ఉద్దేశంతో తెచ్చిన కొత్త రూల్లో భాగంగానే దీన్ని చేర్చుకున్నారు. ఒకవేళ కానీ ఆ రూల్ కానీ యాడ్ ఉండకపోతే చట్టంలో ఖచ్చితంగా ఆ 17% కూడా ఉండబోదేమో. దేశంలో కార్పొరేట్ ప్రపంచంలో నాయకత్వ స్థానాల్లో మహిళల శాతం కూడా పెరుగుతున్నప్పటికీ మన ఇండియాలో మాత్రం అది తగ్గుతుందని చెప్తుంది, అంటే తక్కువగా ఉందని చెప్తుంది. అయితే బోర్డు కుర్చీలలో కేవలం 3.6% మాత్రమే మహిళలు ఉన్నారని, 2018 నుండి 0.9% తగ్గిందని కూడా చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 19.7% బోర్డు సీట్లను మహిళలే కలిగి ఉన్నారని, 2016-18 కంటే 1.9%తో పోలిస్తే 2018 నుండి 28% పెరుగుదల ఉంది ప్రపంచవ్యాప్తంగా. కానీ మన ఇండియాలో ఆ పెరుగుదల లేదు. ఆస్ట్రియా, కెనడా, ఐర్లాండ్, ఇటలీ, పోలాండ్, పోర్చుగల్, స్పెయిన్, యూకే అండ్ యూఎస్ బోర్డులలో కుర్చీలలో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. అది గుర్తుపెట్టుకోండి. మన ఇండియాలో ఎంత అండి 17.1%, ఆల్ ఓవర్ వరల్డ్లో 19.7%. తర్వాత 8, ఆధార్ యొక్క స్వంత వెర్షన్ను ప్రారంభించేందుకు భారతదేశం ఏ దేశానికి సహాయం చేయనుంది లేదా చేస్తుందంటే శ్రీలంక. సో ఇప్పుడు మనం ఏదైతే ఆధార్ ఉందో సేమ్ అదేవిధంగా వాళ్ళకు కూడా వాళ్ళ సిటిజన్స్కి, శ్రీలంక సిటిజన్స్కి అదేవిధంగా ఒక పర్టికులర్ యూనిక్ ఐడెంటిటీ కార్డును ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో సో డెసిషన్ అయితే తీసుకున్నారండి. శ్రీలంకలో యూనిటరీ డిజిటల్ ఐడెంటిటీ ఫ్రేమ్వర్క్ని అమలు చేయడానికి మన భారతదేశం శ్రీలంకకి హెల్ప్ చేయబోతోంది అనమాట. దీనికి సంబంధించి శ్రీలంక ఈ గ్రాంట్ అందించడానికి భారతదేశం మనకి హెల్ప్ చేయబోతోందనే దానికి అంగీకారం తెలిపారు. శ్రీలంక గవర్నమెంట్ నేషనల్ లెవెల్లో ఈ కార్యక్రమాన్ని ఒక ఫ్రేమ్వర్క్ అమలుకు ప్రాధాన్యత అయితే ఇవ్వబోతోంది. అండ్ డిసెంబర్ 2019లో దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్షే అండ్ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఇది కూడా ఒకటంట. ఓకే, అంటే మన ఇండియాతో అవగాహన ఒప్పందంపై సంతకం చేయడానికి సాంకేతిక మంత్రి హోదాలో రాజపక్సే చేసిన ప్రతిపాదనను శ్రీలంక మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాబట్టి ఈ ఆధార్కు సంబంధించిన సాఫ్ట్వేర్ కానీ డేటాబేస్ డీటెయిల్స్ అన్నీ కూడా మనము శ్రీలంకతో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే మన డేటాను కాదు, డేటాబేస్ని, అంటే ఏ విధంగా మీరు డేటాని సర్వర్లో సేవ్ చేస్తున్నారు ఎక్సెట్రా అలాంటివి అనమాట. ఏ విధంగా మీరు ప్రోగ్రెస్ చేశారు అవన్నీ సజెషన్స్ తీసుకుంటారు. అండ్ ఫండ్ కూడా కొంత మన ఇండియా గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది. తర్వాత 9 అండి, భారతదేశంలో ఏ దేశంతో పర్యాటక సహకారంపై అవగాహన ఒప్పందం జరిగిందంటే ఆస్ట్రేలియా రీసెంట్గా. సో టూరిజం పరంగా మన ఇండియాకి అండ్ ఆస్ట్రేలియాకి మధ్య ఒప్పందం అయితే జరిగిందండి. సో ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే మన ఇండియాలో వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి టూరిజం చేయడానికి మన ఇండియన్స్కి వెసులుబాటు ఉంటే, అదేవిధంగా ఆస్ట్రేలియాస్ ఇక్కడ వచ్చి టూరిజం చేయడానికి వాళ్ళకి కొన్ని వెసులుబాట్స్ ఉంటాయి, ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్ ద్వారా. అయితే యాక్చువల్గా ఈ పర్టికులర్ అగ్రిమెంట్ అయితే 2014లోనే ఉంది. నవంబర్ 18, 2014లోనే అగ్రిమెంట్ ఉంది. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ని పొడిగిస్తూ, యాక్చువల్ 2019తో అగ్రిమెంట్ అయిపోయింది, ఇప్పుడు ఆ అగ్రిమెంట్ని పొడిగిస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. తర్వాత 10, భారత జాతీయ మహిళల దినోత్సవం 2022 ఎప్పుడు జరుపుకుంటారంటే ఫిబ్రవరి 13 అండి. చూడండి, సరోజినీ నాయుడు అండి, ఆమె యొక్క పుట్టినరోజును గుర్తుపెట్టుకొని ఫిబ్రవరి 13న భారతదేశంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తారు. సో ఈ సంవత్సరం అంటే 2022లో మన దేశం 143వ జన్మదిన వేడుకలు జరుపుకుంటుందన్నమాట ఆమెవి. అండ్ అదేవిధంగా ఆమె ఫిబ్రవరి 13, 1879 పుట్టారు. ఆమె కవితల కారణంగా ఆమె నైటింగేల్ ఆఫ్ ఇండియాగా అండ్ భారత్ కోకిలాగా పేరు పొందడం జరిగింది. సరోజినీ నాయుడు సాహిత్యానికి ఆమె చేసిన కృషికి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన వ్యక్తి. తర్వాత 11 అండి, లింగ మార్పిడి అండ్ భిక్షాటనలో నిమగ్నమైన వ్యక్తుల కోసం స్మైల్ సంక్షేమ పథకాన్ని ఎవరు ప్రారంభించారు అంటే వీరేంద్ర కుమార్ అండి. సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మంత్రి అయిన డాక్టర్ వీరేంద్ర కుమార్ న్యూఢిల్లీలో 2021, 22 అండ్ 2025, 26 ఈ మధ్య సంవత్సరాల వరకు 365 కోట్లతో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ స్మైల్ అంటే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్
ఈ పథకానికి కేటాయించడం జరిగిందనమాట. పొడిగింపు కూడా పొడిగించడం జరిగింది. సో ఈ పథకాన్ని సామాజిక న్యాయం మరియు సాధికారిత విభాగం రూపొందించింది. ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు. 365 కోట్లతో ప్రారంభం ఈ స్కీమ్ అయింది. ఈ స్కీమ్ వచ్చేసి 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ వరకు కూడా పనిచేస్తుంది. దీని ఉద్దేశం ఏంటంటే లింగ మార్పిడి సంఘం అండ్ భిక్షాటనలో నిమగ్నమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంక్షేమం ఇవ్వడం లేదా వాళ్ళకి పునరావాసం కల్పించడమే దీని ఉద్దేశం. అంటే అడుక్కునే వాళ్ళకి కావచ్చు, ట్రాన్స్జెండర్స్కి ఈ స్మైల్ అనే పథకం ఉపయోగపడుతుంది. స్మైల్ యొక్క పూర్తి నామం ఏంటి అని అడిగేది ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. తర్వాత 12 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా భారతదేశంలో ఏ సొరంగం 10,000 అడుగుల పైన ఉన్న ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే టన్నెల్గా గుర్తించబడింది అంటే డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రోడ్ టన్నెల్ అండి. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రోడ్ టన్నెల్ను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో అధికారికంగా చేర్చారనమాట. ఇది దీని 10,000 అడుగుల పైన ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ అయిన లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఈ అవార్డు అయితే ఆయన అందుకున్నారనమాట ఈ రికార్డ్ని. అండ్ ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 3, 2020 అటల్ టన్నెల్ని అయితే ప్రారంభించారు. అటల్ టన్నెల్ అనేది మనాలి లెహ్ హైవేపై రోహతాంగ్ పాస్ కింద కఠినమైన భూభాగాల్లో గడ్డకట్టే ఉష్ణోగ్రతల పరిస్థితుల్లో నిర్వహించిన టన్నెల్ అనమాట. అంటే కొండ కింద వెళ్ళి సొరంగ రోడ్డు అనమాట టన్నెల్. తర్వాత 13 2021-2026 నుండి 5 ఏళ్ల పాటు పొడిగించబడిన రాష్ట్రీయ యువ సశక్తీకరణ కార్యక్రమం పథకానికి ఎంత మొత్తం నిధులు కేటాయించబడ్డాయి అంటే 2,710.65 కోట్లు అండి. 2021-22 నుండి 2025-26 ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తానికి 15వ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం మరో 5 సంవత్సరాల పాటు రాష్ట్రీయ యువ సశక్తీకరణ కార్యక్రమం పథకాన్ని కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వచ్చే 5 ఏళ్లలో ఈ పథకం మొత్తం వ్యయం వచ్చేసి 2,710.65 కోట్లు. అంటే వీళ్ళు నిర్దేశించిన ఈ 5 సంవత్సరాలకి ఈ డబ్బులతోనే దీనికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఈ పథకం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఒక ఫ్లాగ్షిప్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్. అండ్ దీని ఉద్దేశం ఏంటంటే యువతని అండ్ వాళ్ళ యొక్క యువత యొక్క పర్సనాలిటీని అండ్ వాళ్ళకి లీడర్షిప్ని స్కిల్స్ని డెవలప్ చేయడమే దీని ఉద్దేశం అనమాట. దీని ద్వారా మన ఇండియా డెవలప్ అవ్వాలనేది ఉద్దేశం, మెయిన్ టార్గెట్. తర్వాత 14 ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటారంటే ఫిబ్రవరి 13 అండి. ప్రతి సంవత్సరం కూడా రేడియో దాని యొక్క ప్రాముఖ్యతని ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం దాని యొక్క టార్గెట్తో ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవం సెలబ్రేట్ చేస్తామండి. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కోలోని సభ్య దేశాలు 2011లో మొదటిసారిగా ఈ రోజును ప్రకటించాయి. అయితే తరువాత 2012లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ దీనిని అంతర్జాతీయ దినోత్సవంగా ఆమోదించింది. అప్పటి నుంచి కూడా ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవం అయితే సెలబ్రేట్ చేస్తాము. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి రేడియో అండ్ ట్రస్ట్. గుర్తుపెట్టుకోండి, రేడియో అనేది చాలా కీ రోల్ పోషిస్తుందండి. ఎప్పటికి ఎన్ని టీవీలు ఉన్నాయండి, ఎన్ని పేపర్లు, అంటే పేపరు ఒక రేడియో చాలా ఇంపార్టెంట్ అండి మన లైఫ్లో. దాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. అది ఇప్పటికీ కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంలో ఎప్పటికీ హ్యాపీగా ఆ రేడియో చాలామంది ఓల్డ్ పీపుల్కి దాని యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. ఓకే, అయితే ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. అండ్ మాజీ వసుంధర ప్రచారానికి యుఎన్ఈపీ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుందంటే మహారాష్ట్ర. YouGov నివేదిక ప్రకారం భారతదేశంలో అగ్రశ్రేణి బ్రాండ్గా ఏది అవతరించింది 2021లో అంటే యూట్యూబ్ అండి. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే 11 కోట్ల మందికి పూర్తిగా టీకాలు వేసిన మొదటి రాష్ట్రం ఏంటంటే యూపీ. ఉత్తరప్రదేశ్ దేశంలో కొత్త క్షీరద జాతి వైట్ చీక్డ్ మకాక్ ఏ రాష్ట్రంలో కనుగొనబడిందంటే అరుణాచల్ ప్రదేశ్. అండ్ తైవాన్ పేట్రియాటిక్ షిప్ని రక్షణ వ్యవస్థను మరమ్మతు చేయడానికి $100 మిలియన్ విలువైన పరికరాలను విక్రయించడానికి ఏ దేశ ప్రభుత్వం ఆమోదించిందంటే యూఎస్ఏ. ఉన్నత విద్యను విస్తరించేందుకు బ్రిటిష్ కౌన్సిల్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకుందంటే తెలంగాణ. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ఇటీవలే విమెన్ ఇన్ బోర్డ్ రూమ్ నివేదిక ప్రకారం భారతదేశంలో బోర్డు సీట్లలో మహిళల ప్రాధాన్యత ఎంత శాతం అంటే 17.1%. అది ఆల్ ఓవర్ వరల్డ్లో అనుకోండి 19.8%. అండ్ ఆదాయ యొక్క సొంత వెర్షన్ను ప్రారంభించేందుకు భారతదేశం ఏ దేశానికి సహాయం చేయనుంది అంటే శ్రీలంక అనమాట. తర్వాత వచ్చేసి భారతదేశం ఏ దేశంతో పర్యాటక సహకారంపై అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే ఆస్ట్రేలియా. అండ్ భారత జాతీయ మహిళా దినోత్సవం 2022 ఎప్పుడు జరుపుకుంటారంటే ఫిబ్రవరి 13. తర్వాత వచ్చేసి లింగ మార్పిడి అండ్ భిక్షాటనలో నిమగ్నమైన వ్యక్తుల కోసం స్మైల్ సంక్షేమ పథకాన్ని ఎవరు ప్రారంభించారంటే వీరేంద్ర కుమార్ అండి. ఈయన సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మంత్రి. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా భారతదేశంలో ఏ సొరంగం 10,000 అడుగుల పైన ఉన్న ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే టన్నెల్గా గుర్తించబడిందంటే డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రోడ్ టన్నెల్. అండ్ 2021-2026 నుండి 5 ఏళ్ల పాటు పొడిగించబడిన రాష్ట్రీయ యువ సశక్తీకరణ కార్యక్రమం పథకానికి ఎంత మొత్తం నిధులు కేటాయించారు అంటే 2,700 కోట్ల రూపాయలండి. సో తర్వాత వచ్చేసి ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారంటే 13 ఫిబ్రవరి. సో గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.